నీటి గురించి అధ్యయనం చేయు శాస్త్రం హైడ్రాలజీ. ప్రపంచ జల దినోత్సవం మార్చి 22. అంతర్జాతీయ జల దశాబ్దం 2005 నుండి 2015 వరకు. ఏ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం మార్చి 22వ తేదీన ప్రపంచ జల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 2005. 2025 నాటికి ప్రతి ముగ్గురిలో 2 వ్యక్తులు ఏ కొరతను ఎదుర్కొంటారు? నీటి కొరతను ఎదుర్కొంటారు. రాబోయే కాలంలో ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే అది దేనికోసం జరగవచ్చు? నీటి కోసం. ఈ క్రింది వాటిలో భారజలం ఎందులో ఉంటుంది? మర్రి చెట్ల ఆకుల మీద, వర్షపు నీటిలోనూ, సాధారణ నీటిలోనూ ఉంటుంది. త్రాగడానికి పనికి వచ్చే నీరు, పోర్టబుల్ నీరు. బయోగ్యాస్ ఏ దశలో ఉత్పత్తి అవుతుంది? 4వ దశలో ఉత్పత్తి అవుతుంది. జపాన్లో మిన్నీమేటా వ్యాధికి కారణమైన కాలుష్య కారకం పాదరసం. జ్ఞాపకశక్తి క్షీణించుట, పంద్యత్వం, కంటి వ్యాధులు ఏ కాలుష్య కారకం వలన సంభవించును? మాంగనీస్. నీటి ఆవిరి నీరుగా మారకుండా చిన్న చిన్న స్ఫటికాలుగా మారటాన్ని ఏమంటారు? ఫ్రాగ్మాప్లాస్ట్ అంటారు. కాలుష్యాన్ని తగ్గించుటకు 4R నియమాలను పునరుద్ధరించాలి. 4R వరుసగా: రెడ్యూస్, రికవర్, రీయూజ్, రీసైకిల్. వాతావరణ శాస్త్రవేత్తలు ఏ పరికరాన్ని ఉపయోగించి వర్షం, మంచు మొదలగు వాటి గురించి తెలుసుకుంటారు? రాడార్. ఏ దేశంలో ఉన్న మృత సముద్రంలో నీటి మీద మనం సులభంగా నడవవచ్చు? జోర్డాన్. ఏ సంవత్సరంలో చార్లెస్ మకింతోష్ అనే స్కాటిష్ శాస్త్రవేత్త వర్షానికి తడవని బట్టలను తయారు చేశాడు? 1823వ సంవత్సరంలో. ఏ సంవత్సరంలో కర్నూలు జిల్లాలో చాలా ప్రాంతాలు వరదలకు గురయ్యాయి? 2000. ఒక రైతుకు సముద్ర తీర ప్రాంతంలో ఇసుక నేల కలిగిన పొలం ఉంది. అయితే ఆ పొలంలో పెంచుటకు అనువైన పంటను సూచించుము. సరుగుడు. తక్కువ నీటితో వరిని పండించే పద్ధతి శ్రీ పద్ధతి. వ్యవసాయంలో పొదుపు నీటి పద్ధతి కుండ పద్ధతి, బిందు సేద్యం, తుంపర సేద్యం, పైవెన్నె.